ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఒకేసారి 5 నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు కాసేపట్లో విచారణకు హాజరు కానున్నారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా నిందితులను అధికారులు ప్రశ్నించనున్నారు. మరోవైపు ఇదే కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వాంగ్మూలం రికార్డు చేయనున్నారు. రైట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఒకేసారి 5 నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, ఈ రోజు విచారణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పటి వరకు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, ఇటు తిరుపతన్న అందరూ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఏది చెప్తే అదే చేశామని చెప్తున్న పరిస్థితులు. ఇప్పుడు అందరినీ ఒకేసారి కూర్చోబెట్టి ఈ రోజు విచారణ ఉంది. సో ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉండేటటువంటి బాధితులకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసేటటువంటి ప్రక్రియను మొదలుపెట్టారు. ఇప్పటికే కొంతమంది బాధితుల స్టేట్మెంట్ను రికార్డ్ చేసినటువంటి సందర్భంలో తాజాగా ఈరోజు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించినటువంటి వాంగ్మూలం కూడా రికార్డ్ చేయాలంటూ భావించారు. అందుకు అనుగుణంగానే ఆయనకు సమాచారం అందించారు. సో ఇందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో తనకు సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని ఇటు సిట్ ఎదుట ఇవ్వనున్నారు. ప్రధానంగా గత ఎన్నికల సమయంలో టీపీసీసీ చీఫ్గా వ్యవహరిస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అదే సమయంలోనే ఆయనకు సంబంధించినటువంటి ఫోన్ను ట్యాప్ చేశారంటూ కూడా ఆయన కొద్ది కాలం క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశం మీద దర్యాప్తు కూడా పోలీసులు చేపట్టారు. మరోవైపు ప్రణీత్ రావును అరెస్ట్ చేసి ఆయనకు సంబంధించినటువంటి ఫోన్లు రికవరీ చేసినప్పుడు అందులో డేటాను విశ్లేషించినప్పుడు అందులో మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించినటువంటి అంశాలు కూడా బయటపడ్డాయి. సో అందులో ఆయన ఫోన్ ట్యాప్ అయినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో మహేష్ కుమార్ గౌడ్ను కూడా బాధితుడిగా భావించి ఆయనకు సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాలంటూ కూడా ఇటు సిట్ అధికారులు ఇప్పటికే సూచించినటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగానే మహేష్ కుమార్ గౌడ్ తన వాంగ్మూలాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. అయితే మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వస్తున్నారన్నటువంటి సమాచారంతో పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ కార్యకర్తలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఆయనకు మద్దతుగా చాలా మంది కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తున్నప్పుడు తమను కూడా పోలీస్ స్టేషన్ లోపలికి అనుమతించాలంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కొంత పోలీసులతో వాగ్వాదానికి దిగింది. సో వారిని అదుపు చేసేటటువంటి ప్రయత్నం జూబ్లీహిల్స్ పోలీసులు చేశారు. అయినప్పటికీ కూడా తాము లోపలికి వెళ్తామంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతూ ఉండడంతో వారికి నచ్చజెప్పి ఆ తర్వాత వారిని ఇక్కడి నుంచి పంపించేసినటువంటి సందర్భం. మరికొంతమందికి మాత్రం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించినటువంటి వాంగ్మూలం ఇచ్చి ఆయన తిరిగి వచ్చేంత వరకు కూడా తాము ఇక్కడే ఉంటామంటూ కూడా చాలా మంది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ప్రజెంట్ నేను చూపిస్తున్నటువంటి రిజల్ట్స్ అవే అంటూ కూడా చెప్పుకోవచ్చు. సో చాలా మంది కూడా వచ్చినటువంటి సందర్భం. సో ఇదే కాకుండా ఈ రోజు చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిన తర్వాత ప్రభాకర్ రావు విచారణకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రభాకర్ రావుని 4వ సిట్ అధికారులు విచారించబోతూ ఉన్నారు. కేవలం ప్రభాకర్ రావును మాత్రమే కాకుండా ఈ రోజు ప్రభాకర్ రావుతో పాటు ఈ కేసులో ఉండేటటువంటి సహనిందితులు మిగతా 4 కూడా విచారించేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా ప్రభాకర్ రావు ఎక్కడ కూడా సిట్ అధికారులకు సహకరించినటువంటి పరిస్థితి. సిట్ అధికారులు సంధించేటటువంటి ప్రశ్నలకు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాట దాట వేసేటటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. డిఫెన్సివ్ మోడ్లో పోలీసులకు సమాధానాలు చెబుతూ ఉండడంతో ఆయన నుంచి సమాచారం సేకరించడం సిట్ అధికారులకు కష్టతరంగా మారింది. ఇదే నేపథ్యంలో గతంలో ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైలు జీవితం అనుభవించినటువంటి నిందితులు ఇచ్చినటువంటి సమాచారాన్ని స్టేట్మెంట్ రూపంలో ప్రభాకర్ రావు ముందుంచి విచారించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆ స్టేట్మెంట్లో ఉండేటటువంటి అంశాలను కూడా ప్రభాకర్ రావు ధృవీకరించడం లేదు. ఇదే నేపథ్యంలో సిట్ అధికారులు చాలా కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని అందరినీ కలిపి కూర్చోబెట్టి విచారిస్తే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశాల్లో పురోగతి ఉండేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా భావించారు. సో అందుకు అనుగుణంగానే ఈ రోజు ప్రభాకర్ రావుతో పాటు మిగతా 4 నిందితులను కూడా విచారించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత ప్రభాకర్ రావుతో పాటు మిగతా నిందితులను విచారించేటటువంటి అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఎవరి ఆదేశాల మేరకు ఈ హార్డ్ డిస్క్ను ధ్వంసం చేయాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాల మేరకు హార్డ్ డిస్క్ను ధ్వంసం చేయడమే కాకుండా పాత స్థలంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడిందన్న అంశాల గురించే ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. ఒకవేళ అదే అంశానికి సంబంధించినటువంటి
విషయం తేటతలమైతే హార్డ్ డిస్క్లకు సంబంధించిన అంశం ఒక కొలిక్కి వస్తే ఈ కేసు కూడా పూర్తి స్థాయిలో కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందంటే కూడా సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు కాబట్టి సో అందుకనుగుణంగానే దర్యాప్తు కొనసాగించబోతూ ఉన్నారు. ఇదే కాకుండా సిట్ అధికారులు గతంలో ఈ హార్డ్ డిస్కులు ధ్వంసం చేసేటువంటి అంశంలో జాతీయ భద్రతకు సంబంధించినటువంటి సున్నితమైన సమాచారం ఉంది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర భద్రతకు సంబంధించినటువంటి సున్నితమైన సమాచారం కూడా ఉంది. ఇది కూడా ధ్వంసమైంది కాబట్టి ఈ అంశాన్ని కూడా సిట్ అధికారులు సీరియస్గా తీసుకుని అందుకు అనుగుణంగానే ఈ 5 నిందితులను ఒకచోట కూర్చోబెట్టి విచారించబోతూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపినటువంటి నిందితుల నుంచి సేకరించినటువంటి ఫోన్లు కావచ్చు, వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, ప్రధానంగా వారికి సంబంధించిన ఫోన్లను ఫోరెన్సిక్ నివేదిక కోసం పంపించారు. ఆ తర్వాత ధ్వంసమైన తర్వాత కొన్ని దొరికినటువంటి హార్డ్ డిస్క్లను కూడా ఫోరెన్సిక్ పంపించిన తర్వాత ఆ విశ్లేషించినటువంటి నివేదికను ఇప్పటికే సిట్ అధికారుల వద్ద ఉంది కాబట్టి అందులో ఉండేటటువంటి డేటా కావచ్చు, అందులో ఉండేటటువంటి సమాచారాన్ని ఇటు ప్రభాకర్ రావు ముందుంచి విచారించబోతున్నారు. కేవలం ప్రభాకర్ రావు మాత్రమే కాకుండా మిగతా 5 నిందితుల ముందు ఉంచేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈరోజు 5 మందిని కలిపి విచారిస్తే మాత్రం ఒక బిగ్ డేగా ఈరోజు ఉండబోతుంది. ప్రధానంగా కీలకమైనటువంటి పురోగతి పరిణామాలు కూడా ఈ కేసులో చోటు చేసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కేవలం మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే కాకుండా గద్వాల జడ్పీ చైర్పర్సన్గా వ్యవహరించినటువంటి సరితాకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా ఈరోజు రికార్డ్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఆమె కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రాబోతూ ఉన్నారు. ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. అదే సమయంలో ఆమెకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా రికార్డ్ చేయడమే కాకుండా ఆమె సంభాషణలు కూడా విన్నట్టుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు కాబట్టి ఆమె కూడా సమాచారం ఇచ్చారు. ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలంటూ కూడా. సో మొత్తానికి చాలా మంది ఫోన్ రికార్డ్ చేశారు. ఇప్పటికే ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి ఫోరెన్సిక్ నివేదిక ఏదైతే ఉందో అందులో సుమారుగా 400 మంది కాంటాక్ట్లను సిట్ అధికారులు గుర్తించారు. సో ఆ కాంటాక్ట్ల ఆధారంగానే వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా 600 మందికి పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా ఇప్పటికీ సిట్ వద్ద ఒక జాబితా ఉంది. ఆ జాబితా అనుగుణంగానే ఇప్పుడు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసు విచారణ దర్యాప్తు వేగవంతమైందంటూ కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఈ ప్రభాకర్ రావు విచారణ తర్వాత ఈ 5 విచారించిన తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటే మిగతా కొంతమంది రాజకీయ నాయకులు, పొలిటికల్ నేతలకు కూడా ఇందులో నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. శంకర్, అయితే ఈ రోజు మీరు అన్నట్లు చాలా బిగ్ డే అని చెప్పాలి. ఎందుకంటే 400 మంది కాంటాక్ట్స్ ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈ రోజు కీలకంగా ఎవరైతే ఉన్నారో నిందితులు మన ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ అంశము కీలక దశకు చేరుకుంటుంది అని అనుకోవచ్చా? ఈరోజు ఈ 5 కలిపి ఒకే చోట విచారిస్తే మాత్రం నిజంగా ఈ అంశం చాలా కీలకమైనటువంటి దశకు చేరుకున్నట్టే అంటూ కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ప్రభాకర్ రావును మాత్రమే విచారిస్తూ ఉన్నారు పోలీసులు. ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి సమాచారం దాని ఆధారంగానే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితులు ఇచ్చినటువంటి సమాచారం, స్టేట్మెంట్ కావచ్చు, ఎక్కడ కూడా ప్రభాకర్ రావు ధృవీకరించడం లేదు. ప్రధానంగా గతంలో అరెస్ట్ అయినటువంటి నిందితులంతా కూడా ఇచ్చినటువంటి సమాచారం తప్పుడు సమాచారంగానే చెప్తూ ఉన్నారు. తాను ఎవరికి కూడా ఆదేశాలు ఇవ్వలేదు, ఎవరు ఫోన్లను కూడా ట్యాప్ చేయమని చెప్పేసి వ్యక్తిగతంగా లేకపోతే ఉత్తర్వుల రూపంలో తాను ఆదేశాలు ఇవ్వలేదంటూ కూడా ఆయన తోసిపుచ్చేటటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా 5 కలిపి విచారిస్తే మాత్రం అందులో నిజాలు తేటతెల్లమయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎవరి ఆదేశాలు ఉన్నాయి అనే అంశం చాలా స్పష్టంగా క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తదుపరి చర్యలు కూడా తీసుకునేటటువంటి వెసులుబాటు సిట్ అధికారులకు ఉంటుంది. ఒకవేళ నిజంగా ప్రభాకర్ రావే ఈ మొత్తం వ్యవహారానికి కర్త కర్మ క్రియ అంటూ తేలితే మాత్రం ఆయనను ఈ కేసులో చాలా కీలకంగా భావించి ఆయన ఇచ్చేటటువంటి సమాచారం ఆధారంగా ఆయనపై స్థాయిలో ఎవరున్నారు, ఆయనకు ఆదేశాలు ఎవరిచ్చారు అనేటటువంటి అంశాల మీద దృష్టి సారించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండేటటువంటి ప్రభుత్వ పెద్దలే ఆయనకు ఆదేశాలు ఇచ్చుంటే ఆ ప్రభుత్వంలోని పెద్దలు ఎవరు అనేటటువంటి అంశాల మీద దృష్టి సారించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వారిని కన్ఫర్మ్ చేసుకుని వారికి నోటీసులు ఇచ్చి ఆ టైంలో వారిని కూడా విచారణకు పిలిచేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇదే నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా కేవలం ఎస్ఐబి అధికారులకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ కేసు విచారణ ఆ తర్వాత పొలిటికల్ నేతల మెడలకు కూడా చుట్టుకునేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంటుంది. సో మొత్తానికి ఒక కీలకమైనటువంటి పరిణామాలు ఈరోజు చోటు చేసుకోబోతున్నాయి. శంకర్, రైట్. థ్యాంక్ యూ శశి.